గల్ఫ్లో యుద్ధం మన దేశంపై ప్రభావం చూపుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటున్నాయి. ముఖ్యంగా వంట గ్యాస్, నూనెలు, డ్రై ఫ్రూట్స్, మసాలాలు, పప్పు దినుసుల ధరలు పెరిగాయి. ఇక ఆయిల్ కిలో 7 నుంచి 15 రూపాయలు పెరిగింది. ఇక పప్పు ధరలు కిలో 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెరిగాయంటున్నారు వినియోగదారులు. మరోవైపు యుద్ధం సాగుతూ కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. యుద్ధం ఆగకపోతే రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పశ్చిమాసియాలో జరుగుతున్నట్టు యుద్ధ ప్రభావం మన భారతదేశం మీద పడ్డదని చెప్పవచ్చు. ముఖ్యంగా చమురు సరఫరాకు సంబంధించి చమురు నిల్వలు కూడా తగ్గుతున్న పరిస్థితిలో ఇటు గ్యాస్, వంట గ్యాస్, అదేవిధంగా ఇటు వాణిజ్య గ్యాస్ సంబంధించి, కమర్షియల్ గ్యాస్ సంబంధించి ఇప్పటికే ఇటు గ్యాస్ సంబంధించి 60 రూపాయలు, ఇటు వాణిజ్య కమర్షియల్ సంబంధించి 115 రూపాయలు పెంచిన పరిస్థితి. అయితే ఇప్పటికీ కూడా బ్లాక్లో 400 నుంచి 500 రూపాయలు కూడా ఎక్కువగా కమర్షియల్ గ్యాస్ వస్తుందని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రభావం చమురు గ్యాస్ పైన కాకుండా ఇటు నిత్యావసర వస్తువులు, ఇటు పప్పు దినుసులు కావచ్చు, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా ముఖ్యంగా వంట నూనె, ఇంటికి ఉపయోగించే వంటలో ఉపయోగించే వంట నూనె, మంచి నూనెకి సంబంధించి రేట్లు కూడా రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే గత వారం రోజుల నుంచి కూడా యుద్ధము ప్రభావంతో ఈ విధంగా ఇక రేట్లు పెరుగుతున్నాయని చెప్పేసి ఇటు చెప్తున్న పరిస్థితి. మన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక సూపర్ మార్కెట్ వద్ద ఉన్నాం. సూపర్ మార్కెట్లో ఇప్పుడు మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ప్రతి ఏ ఆయిల్ బ్రాండ్ తీసుకున్నా కానీ ప్రతిదానికి కూడా 5 నుంచి 10 రూపాయలు లీటర్కు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రోజుకు పెరగడంతో ఇటు వచ్చే వినియోగదారులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇబ్బందులు పడుతున్నామని చెప్పి నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి. కస్టమర్ మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు అంటే మీరు ఈరోజు ఆయిల్ కొనడానికి వచ్చారు కదా, ఎట్లా ఉన్నాయి రేట్లు ఇక్కడ? ఇప్పుడు ప్రజెంట్ అయితే లాస్ట్ 1 వీక్ ఇప్పటికి కంపేర్ చేస్తే ప్యాకెట్కి 8 రూపీస్ చొప్పున పెరిగింది ఆయిల్. అంటే లాస్ట్ 1 వీక్ బ్యాక్ తీసుకుంటే 162 అలా ఉండే, ఇప్పుడు 170 అలా మార్కెట్లో ఇప్పుడు వస్తుంది, మనకు చెప్తున్నారు. ఇంకా ఇలానే యుద్ధం, షిప్పింగ్ కానీ కరెక్ట్ టైంకి రాకపోవడం ఇక్కడ ప్రతి ఐటెం మీద ఎఫెక్ట్ చూపిస్తున్నది. డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ప్లాస్టిక్ ఐటమ్స్ కానివ్వండి, అన్ని ఐటమ్స్ మీద రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. డైలీ కస్టమర్స్కి ఇట్లా అయితే ఇబ్బందే కదా, ఒకటేసారి పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందని చెప్పేసి అంటున్నారు? షిప్పింగ్ లేట్ రావడము, 2 షిప్పింగ్ అంటే 2 వచ్చేటి ఒకటే షిప్పింగ్ రావడము, డిలే కావడము, స్టాకు డీలర్స్ ఆపేసుకోవడము, స్టాకు బ్లాక్లో అమ్ముకోవడము, అన్ని రకాలుగా అది ఇక్కడ కస్టమర్ చెప్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క యుద్ధ ప్రభావం వల్లనే ఈ యొక్క ఆయిల్కి సంబంధించి ఇటు ఉక్రెయిన్ నుంచి రావాల్సినటువంటి ఆయిల్ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు అంటే ప్రతిరోజు ఇటు నౌక ద్వారా వచ్చేటటువంటి యొక్క ఆయిల్ కావచ్చు, ఇటు చమురు కావచ్చు, ప్రతిది కూడా ఆగిపోవడంతో ఇటు ప్రతి రేటు కూడా ప్రతిదాని మీద యొక్క ప్రభావం పడడం తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా విదేశాల నుండి వచ్చేటటువంటి యొక్క డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, బాదం కావచ్చు, పిస్తా కావచ్చు, కాజు కావచ్చు, దీనికి సంబంధించి కూడా రేట్స్ అయితే అవి కూడా పెరిగినట్టు పరిస్థితి. అయితే ఒక వారం 10 రోజుల నుంచి కూడా ఈ ప్రతి వస్తువు పైన రేట్లు పెరుగుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క రేట్ల పెరగడంతో వినియోగదారులు వస్తలేరు, కొనటం లేదని చెప్పేసి ఇటు ఇక సూపర్ మార్కెట్ యజమాని కూడా చెప్తున్న పరిస్థితి. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎట్లా ఉంది పరిస్థితి? 10 రోజుల నుంచి రేట్లు ఎట్లా ఉన్నాయి? ఈ 10 రోజుల నుంచి అయితే గత 10 రోజులు పోల్చుకుంటే బిజినెస్ ఒక 30% తగ్గిందండి. అంటే గల్ఫ్ దేశాల్లో యుద్ధ కారణాల వల్ల ఈ చమురు పెరగడము, ఆయిల్ అయితే విపరీతంగా పెరిగిందండి. గత 10 రోజుల నుంచి పోల్చుకుంటే పర్ లీటర్ ఒక 10 రూపీస్ పైనే పెరిగింది. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ పెరిగాయి, ప్లాస్టిక్ ఐటమ్, ప్లాస్టిక్, దాంతోపాటు ప్యాకింగ్ మనది ఈ మధ్య అయితే ప్రతి ఐటమ్ 5 రూపీస్ చిప్స్ కొనాలన్నది విత్ ప్లాస్టిక్ కవర్లోనే వస్తుంది కాబట్టి దాని రేట్స్ కూడా పెరిగాయి. దానిపైన కూడా ఎఫెక్ట్ ఉంది. బిజినెస్ ఓవరాల్గా చూసుకుంటే గత 10 రోజుల నుంచి ఒక 20-30% తగ్గింది. సో మనకు అనుకున్నంత స్టాక్ కూడా రావట్లేదు. స్టాకిస్టులు కూడా బ్లాక్ చేసి ఉండాలి, లేదంటే వాళ్ళ దగ్గర ఉందా లేదా తెలియదు. మేము చెప్పే ఆర్డర్ పైన ఒక 30-40% ఇస్తున్నారు. ఓవరాల్గా ఈ 10-15 డేస్ నుంచి బిజినెస్ అయితే డల్గా ఉందండి. అంటే ముఖ్యంగా ఆయిల్ ధరలు పెరుగుతుంటారు. ఇప్పుడు 15 లీటర్లకు ఇట్లా రేట్లు లీటర్కు 10 రూపాయలు పెరుగుతుంది అంటారు కదా. అంటే మన దగ్గర ప్రతిరోజు సేల్స్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది సేల్? ప్రతిరోజు సేల్స్తో చూసుకుంటే యావరేజ్గా ఒక 30% సేల్స్ తగ్గిందండి. 200-300 వేరియేషన్ వచ్చేవారికి పైన వీళ్ళు ఇంత బ్లాక్ చేసి అమ్ముతున్నారా అలా అనుకుంటున్నారు, కానీ పైనుంచి ఆయిల్ లేదు కాబట్టి అక్కడ స్టాక్ అన్నిట్లో పెంచేశారు. దానివల్ల ప్రజలు ఏమనుకుంటున్నారంటే అది ఇక్కడే పెరిగి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఎవరి షాప్కి వెళ్ళినా వాళ్ళు 15 డేస్ తర్వాత వెళ్ళేవారికి 200-300 అంటే ఒకేసారి అంతా పెరిగే వారికి వాళ్ళకందరికీ యుద్ధ ప్రభావం వల్ల పెరిగిందనే అవగాహన లేదు చాలామందికి.
సో అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం రియలైజ్ అయ్యి తీసుకొని వెళ్తున్నారు, కొందరు రిటర్న్ వెళ్తున్నారు. అదే ఇక్కడ సూపర్ మార్కెట్ యజమాని చెప్తా ఉంది. అయితే గత 10 రోజుల నుంచి కూడా దాదాపు 30% పైగా ఈ యొక్క దీనికి సంబంధించి సేల్స్ తగ్గాయని చెప్పేసి మరి చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు నిత్యావసర వస్తువులపైన ఈ యొక్క దీనిపైన ధరల ప్రభావం అయితే ఎక్కువగా ఉంది. ధరలు పెరిగాయి. ఇటు ఆయిల్కి సంబంధించి కూడా ధరలు ఎక్కువగా అవుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి యొక్క యుద్ధ ప్రభావం అయితే స్పష్టంగా మన భారతదేశం మీద పడ్డదని చెప్పవచ్చు. ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ 9 న్యూస్, నిజామాబాద్ నుండి.